నమస్తే, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఎలా ఉన్నారండి? మన భారతీస్ కిచెన్లో రైస్తో లంచ్ బాక్సులు చేయడం చూద్దాం రండి. పన్నీర్ రైస్కి కావలసిన పదార్థాలు: సన్నగా తరిగి ఉంచుకున్న ఉల్లి ముక్కలు, పన్నీర్ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, నిమ్మకాయ, కొత్తిమీర, ఉప్పు, కారం, జీలకర్ర, పసుపు, మసాలా, నెయ్యి మరియు నూనె. సో ఈ లంచ్ బాక్సుల్లో ఈరోజు నేను పన్నీర్ రైస్ చేయబోతున్నాను. పన్నీర్నే ఎందుకు ఎంచుకున్నానంటే, పన్నీర్ని జనరల్గా మనం గ్రేవీతో కానీ పరోటాల్లో కానీ తింటూ ఉంటాం. రైస్ కాంబినేషన్లో అంటే పన్నీర్ని మరింతగా పిల్లలకి ఇవ్వడం వలన అలాగే మనం తీసుకోవడం వలన ఎంత బెనిఫిట్ ఉందో మొన్న ఒక హెల్త్ జర్నల్లో చదివాను. కాబట్టి ఈరోజు పన్నీర్ రైస్ ఎందుకు చేస్తున్నాం అనేది వంట చేస్తూ ఆ కబుర్లన్నీ చెప్పుకుందాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. ఆల్రెడీ కొద్దిగా ఆయిల్ నేను బాణంలోకి తీసుకున్నాను. పన్నీర్ ఏంటంటే పాలుకి సబ్స్టిట్యూట్గా తీసుకోవచ్చు. అలాగే పన్నీర్లో కాల్షియము, ప్రోటీను చాలా ఎక్కువగా ఉన్నాయట. అలాగే మనకి ఆర్టరీల్లో ఒక్కొక్కసారి ఫ్యాట్ డిపాజిట్స్ ఉంటే కనుక ఈ పన్నీర్ దానిని తగ్గిస్తుందిట. ఇన్స్టెంట్ ఎనర్జీని ఇవ్వకపోయినా సరే వెంటనే ఆకలేయకుండా ఈ పన్నీర్ ఏంటంటే తిన్న తర్వాత చాలాసేపటి వరకు మనకి ఆ మెల్లిమెల్లిగా శక్తిని చేకూరుస్తుందిట. దానివలన బ్లడ్ షుగర్ వాళ్ళకు కూడా ఎంతో బెనిఫిట్. అలాగే పిల్లలకి కూడా ఎంతో మంచిది కదండి. మనం లంచ్ బాక్స్లో పన్నీర్ రైస్ చేసి ఇచ్చామంటే చాలాసేపటి వరకు వాళ్ళకి తిరిగి ఆకలి వేయకుండా ఎనర్జెటిక్గా ఉంటారు. అది కాకుండా మనకి బెనిఫిట్ ఏంటంటే చాలా ఈజీగా ఒక 10-15 నిమిషాల్లో మనం లేస్తూనే కుక్కర్లో చక్కగా పొడిగా రైస్ వండి ఉంచుకుంటే పన్నీర్ రైస్ చిటికలో చేయొచ్చు. ఇప్పుడు మన నూనె వేడెక్కిపోయింది. దీన్ని మీరు బటర్ తీసుకోండి, పిల్లలకి సొంతగా ఇంట్లో చేసిన నేతిని తీసుకోండి. నేనైతే ఆయిల్ తీసుకున్నాను. ఇందులో ముందుగా జస్ట్ ఫ్లేవర్ కోసం 2-3 యాలకులు, 2 లవంగాలు, 1 దాల్చిని, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసాను. కొద్దిగా జీలకర్ర. ఇది వేగుతుండగా ఒక 2 పచ్చిమిరపకాయలు తరిగిన ముక్కలు. పిల్లలకి అయితే కనుక మీరు పచ్చిమిరపకాయని అవాయిడ్ చేసినా పర్వాలేదు. అలాగే మీడియం సైజ్ 2 చిన్న ఉల్లిపాయలు తరిగిన ఉల్లి ముక్కలు. చిన్నగా ట్రాన్స్పరెంట్గా తరిగిన ఉల్లిపాయలు వేగటానికి ఎంతో సమయం పట్టదు. సో మనం తీసుకున్న రైస్కి ఈ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయల కన్సిస్టెన్సీ సరిపోతుంది. అలాగే ఇప్పుడు వేగుతున్నప్పుడు కొద్దిగా ఉప్పు, మరికొద్ది ఉప్పు మనం రైస్ యాడ్ చేసిన తర్వాత వేద్దాము. ఇప్పుడు ఎందుకంటే తొందరగా ఉల్లి ముక్కలు మగ్గడానికి కొద్దిగా నేను ఉప్పుని చేర్చాను. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుంటే మనకి ఆ పచ్చివాసన పోతుంది. సో ఒక్కసారి చూద్దాం. అంతేనండి, ఒక 5 నిమిషాల్లో మనకి ఉల్లిపాయ అనేది వేగిపోతుంది. సో ఈ మూమెంట్లో మనం ఇది పన్నీర్ ఏంటంటే పిల్లలకి లంచ్ బాక్స్ అన్నాం కాబట్టి కొంచెం అట్రాక్టివ్గా ఉండడానికి పెద్ద పెద్ద క్యూబ్స్ అయితే వాళ్ళకి తినడం కూడా కష్టం. ఇది రైస్ తోటి కలుపుతున్నాం కాబట్టి బాగా చిన్నగా చక్కగా ఉల్లిపాయలాగే క్యూబ్స్ కట్ చేసుకుని ఉన్న 1 కప్పు పన్నీర్ ముక్కలు. అసలు పన్నీర్ అంటే నోరూరంది ఎవరికి చెప్పండి. సో ఈ విధంగా ఇదొక 5 మినిట్స్ ఈ పన్నీరు ఈ ఆనియన్స్లో వేసిన తర్వాత మనం ఇవి వేగుతూ ఉండగానే కొంచెం కారం, అన్నీ ఒక్కసారి, కొంచెం పసుపు, అలాగే 1 హాఫ్ స్పూన్ గరం మసాలా.
ఈ మూడు కలిపి ఒక మిక్స్డ్ కలర్ వస్తుంది మనకి. సో మనం ఫుడ్ కలర్ యూస్ చేసే అవసరం కూడా ఉండదు. సో ఈ విధంగా ఒక ఎల్లో ప్లస్ బ్రౌన్ కలర్ అపియరెన్స్ బాగుంటుంది. సో ఆల్రెడీ మనకి ఉల్లి ముక్కలు వేగిపోయాయి, పన్నీర్ కూడా మనకి వేడి వేడి ఈ నూనెలో వేసేసాము. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది అయిపోయింది కాబట్టి ఉడికించి ఉంచుకున్న అన్నం కూడా పొడపొడలాడుతూ రావాలి అనుకుంటే ఒక హాఫ్ స్పూన్ దాంట్లో ఉప్పు, కొద్దిగా నూనె కలిపి మనం కుక్కర్లో కానీ విడిగా రైస్ కుక్కర్లో కానీ ఉడికిస్తే ఇలా విడివిడిగా పొడపొడలాడే అన్నం మనకి రెడీ అవుతుంది. సో 1 గ్లాస్ రైస్కి మనం తీసుకున్న ఈ హాఫ్ కప్ పన్నీర్ అండ్ హాఫ్ కప్ ఆనియన్స్ సరిపోతాయి. సో ఈ విధంగా ఈ రైస్కి ఈ పన్నీర్ కన్సిస్టెన్సీ సరిపోతుంది. చేస్తుంటేనే నోరూరుతోందండి. అయితే ఇందులో మరి కొద్దిగా ఉప్పుని మనం జోడిద్దాం, ఎందుకంటే రైస్ కలిపేసాం కాబట్టి. సో దీన్ని చైనీస్ మసాలా వేసి పన్నీర్ చైనీస్ రైస్ కూడా చేసుకోవచ్చు. అంటే టేస్టింగ్ సాల్ట్ అండ్ పెప్పర్ పౌడర్ తోటి మనం చైనీస్ పన్నీర్ రైస్ అని చేయొచ్చు వెరైటీగా పిల్లలకి. ఏదైనా మన ఉద్దేశం పన్నీర్ని పిల్లలకి డిఫరెంట్గా చేసి తినిపించటం. సో ఈ విధంగా మనకి పన్నీర్ రైస్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం, ఎందుకంటే లంచ్ బాక్స్ అన్నాం కాబట్టి ఉప్పు కారం ఒక 3-4 అవర్స్ అయితే చప్పబడిపోతుందేమో అనుకుంటే ఇలా మీడియం సైజు నిమ్మకాయ సగం చెక్క స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం లెమన్ జ్యూస్ అలా పైనుంచి మనం వేసుకుని ఇప్పుడు ఇది కలిపేసి సర్వింగ్ బౌల్లోకి తీసేస్తాను. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేస్తా. సో చూసారు కదండి, వంట చేసామా మ్యాజిక్ చేసామా అన్నట్టే అయిపోయింది కదా. సో ఇందులో మనం సర్వ్ చేసే ముందు కొద్దిగా బటర్ కానీ నెయ్యి కానీ వేసి ఇంకొక నిమ్మకాయ చెక్క పెట్టి వాళ్ళ టేస్ట్ని బట్టి మనం ఇది లంచ్ బాక్స్లో కానీ లేదా కిట్టి పార్టీస్లో కానీ లేదా అవుట్ సైడ్ జర్నీస్, పిక్నిక్స్ ఎక్కడికి వెళ్ళినా ఒక్క 10 నిమిషాల్లో అయిపోయే వంట అండ్ వెరీ న్యూట్రిటివ్. అండ్ మరో విషయం ఏంటంటే పన్నీర్ జనరల్గా అంటే వేయించడం అవాయిడ్ చేసి సాలెడ్స్లో మనం పన్నీర్ని వేడి నీళ్ళలో కడిగి పెప్పర్ పౌడరు సాల్ట్ వేసి మిగతా సాలెడ్స్ అన్నిటితో కలిపి ఒక డిన్నర్ ముందు మనం కనుక అది తింటే ఆకలి ఇంటెన్సిటీ అంటే ఎక్కువ తినాలని ఇంటెన్సిటీ తగ్గుతుంది. అలాగే మనకి న్యూట్రిటివ్ ఆహారం మనం ఆల్రెడీ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మిగతా ఆహారం తినే క్వాంటిటీ తగ్గుతుంది. అంటే ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది టెక్నిక్ ఉపయోగిస్తుందేమో అని చెప్తున్నాను. సో మరి మన నెక్స్ట్ ఎపిసోడ్లో మరో కొత్త వంటకంతో మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఎంజాయ్ పన్నీర్ రైస్.